ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ తుంగలో తొక్కారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారుపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం తిరిగి గాయపడాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు. కమ్మర్పల్లి మండలం కోనాపూర్ కేసీ తండాలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 100 మంది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేల్పూర్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రైతుల విషయంలో మన గిరిజనులకు మనం భూమి మీద ఆధారపడుతాం. రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టింది. అట్లనే రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. ఆ ఉన్న 10,000 కూడా చక్కగా గతి లేదు, సగం సార్లు ఎగ్గొట్టి. ఇవన్నీ మీకు తెలుసు. ఈ యూరియా ఇంకా బాబు అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఆటో రిక్షా ఆయన ఫోన్ చేసి పైసలు ఇచ్చి దుకాణంలో యూరియా కొనుక్కొని పొలంకాడ వేసిపోయి అంటే ఆటో రిక్షా ఆయన సంచులు వేసుకొని పొలంకాడ వేసిపోతుంది. మనం ఎప్పుడంటే అప్పుడు పోయి మన ఇష్టం ఉందని సంచులు తీసుకుపోతుంది. ఇప్పుడు యూరియా ఇంకా బాబు అంటే యాప్ పెట్టి ఒకటి ఆ యాప్లో ఒత్తాలన్నట, ఆ యాప్లో ఒత్తితే యూరియా ఇక్కడంట. షాపులలో యూరియా పెట్టరా బాబు అంటే యాప్ అని పెట్టి మనం సంతాయిస్తున్నాడు. మనకు తెలుస్తుందా ఆ యాప్లు, ఆ ఫోన్లు మన దగ్గర ఉంటాయా? ఎంత బాధ అవుతుందో ఒకసారి మీ అందరికి కూడా తెలుసు. వడ్లు కొనరా బాబు అంటే మొన్న 10 కిలోలు తరుగు తీసిరు, వడ్లు కొంటోడు తిట్టలేడు. ఇట్లా ఇటు మహిళల్ని రైతుల్ని అందరు అన్ని రకాల గోస పెడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా రాజ్యం వెళ్తా ఉన్నాడు. అందుకే అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు. ఈ ముందు నష్టపోడు పోవాలి, దరిద్రుడు పోవాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్న మాట ఇవాళ అందరూ అంటున్నారు. కాబట్టి ఇవాళ మీ అందరు కూడా ఇవాళ కేసీఆర్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరటానికి ఇవాళ ముందుకు వచ్చి